హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బటర్ స్కాచ్ సాస్ అండ్ నట్స్ అనేవి కేక్స్ ఫిల్లింగ్స్లో యూస్ చేసుకోవచ్చు అండ్ టాపింగ్స్లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఐస్ క్రీమ్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కనుక బ్రౌన్ షుగర్ లేకపోతే జాగిరి కూడా యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అనేది మీరు ఎటువంటి బెల్లం తీసుకుంటారంటే ఇలాగా కెమికల్ ఫ్రీ ఉండే ఆర్గానిక్ బెల్లం అనేది ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ బెల్లాన్ని యూజ్ చేయండి. మీరు ఎల్లో కలర్ బెల్లం అనేది యూజ్ చేస్తే ఏముంటుందంటే అందులో సాల్టీనెస్ ఉంటుంది, సో అంత టేస్టీగా ఉండదు. సో 1 కప్ వచ్చేసి జాగిరి తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ అంటే 240 ml కప్ ఉంటుంది కదా, మనం కేక్స్కి యూజ్ చేస్తాం, ఆ మెజర్మెంట్స్లో చెప్తున్నాను. సో ఇప్పుడు స్టవ్ యొక్క ఫ్లేమ్ ఆన్ చేసి మనం ఇప్పుడు సాస్ ప్యాన్ అనేది తీసుకుందాం. ఇలా మీరు టీ పెట్టేదైనా సరే ఇలాంటి సాస్ ప్యాన్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ ప్యాన్లో 1 కప్ అనేది తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, మీ దగ్గర కనుక బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర బ్రౌన్ షుగర్ లేదు కాబట్టి బెల్లం యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ లైట్గా బెల్లం అనేది కింద వెంటనే మాడిపోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేశాను. అంటే చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయనివ్వండి. అంటే బెల్లం మొత్తం కరిగిపోయి బాయిలింగ్ స్టేజ్లో వచ్చేంత వరకు చక్కగా దగ్గర ఉండి మొత్తం కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకోవాలి, కంటిన్యూస్గా బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడైనా మీరు ఆపేసి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే వెంటనే బాగా థిక్ అయిపోయి మనకి సాస్ అనేది రెడీ అవ్వదు. అది పల్లి చెక్కకి ఎలాగైతే తయారవుతుందో అలా అవుతుంది. సో అలా అవ్వకూడదు అనుకుంటే చక్కగా నీట్గా ఇలాగా స్పాచ్లా కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని చక్కగా కలుపుకోండి. స్మాష్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి 60 గ్రామ్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక అన్సాల్టెడ్ బటర్ కాకుండా సాల్టెడ్ బటర్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. అయితే దాని మీద సాల్టెడ్ క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉందో చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ సాల్టీనెస్ ఉంటే కనుక బాగోదు కదా. సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నది హెరిటేజ్ వాళ్ళది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నిటికీ మ్యాక్సిమం అన్సాల్టెడ్ కాకుండా సాల్టెడే యూజ్ చేస్తాను. ఇందులో అయితే ఏ ప్రాబ్లం లేదు. మీరు యాడ్ చేసుకునేటప్పుడు కంపెనీ చూస్ చేసుకొని దాన్ని బట్టి సాల్టీనెస్ అక్కడ ఎంత క్వాంటిటీలో ఉందని చూస్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇదంతా ఎందుకు అనుకుంటే కనుక అన్సాల్టెడ్ యాడ్ చేసుకొని 1 పించ్ ఆఫ్ సాల్ట్ అనేది దీంట్లో యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. ఇలా బటర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాకలు మనం 1 కప్ అనేది బెల్లం పౌడర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్లో హాఫ్ క్వాంటిటీ అనేది నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ బదులు విప్ క్రీమ్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేదనుకుంటే విప్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ క్రీమ్ని ఆర్ విప్ క్రీమ్ని యాడ్ చేస్తే త్వరగా మిక్స్ అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. సో ఇలా మొత్తం కంటిన్యూస్గా మిక్స్ చేసుకుని మొత్తం కంబైన్ అయిపోవాలి. మనం యాడ్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ మొత్తం కంబైన్డ్ అయిపోవాలి, కంప్లీట్గా ఒకదానికొకటి మెల్ట్ అయిపోవాలి. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ అనేది బటర్ స్కాచ్ ఎసెన్స్ ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ 1 బాయిలింగ్ పాయింట్ వస్తే సరిపోతుంది. అంటే ఒక పొంగు వచ్చేదాకా స్టవ్ మీద ఉంచండి, ఆ తర్వాత ఆపేయండి. లేదంటే ఇంకా మాడిన స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అక్కడే ఉండి చేసుకోవాలి. మీరు అలా స్టవ్ మీద పెట్టేసి వేరే పనులు చేసుకుంటే కనుక సో మొత్తం కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది అండ్ సాస్ కూడా చాలా చేదు వచ్చేస్తుంది. సో దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నా రెసిపీస్ని చాలామంది చూస్తున్నారు కానీ హోమ్ బేకర్స్ అయినా ఎవరైనా చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వరకే లైక్స్ చేస్తున్నారండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. రెసిపీ మొత్తం చూస్తున్నప్పుడు మీకు నచ్చినప్పుడు లైక్ చేస్తే ఏమవుతుందంటే మీ లైక్ వల్ల ఇంకొంతమందికి ఛానల్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది వీడియోస్ అనేవి. హోమ్ మేడ్ రెసిపీస్ నేను మొత్తం పోస్ట్ చేస్తాను అండ్ మ్యాక్సిమం నాకు టైం ఉన్నంత వరకు మీరు అడిగిన కామెంట్ సెక్షన్లో అడిగిన రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ఇవే రెసిపీస్ కాకుండా ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ అన్నెసెసరీగా మాత్రం కమెంట్స్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ 1 బాయిలింగ్ పాయింట్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం హోమ్ మేడ్ బటర్ స్కాచ్ నట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇంకో సాస్ ప్యాన్ తీసుకొని లేదా ఫ్రై ప్యాన్ అనేది తీసుకొని ఇందులో 1 కప్ అనేది షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో ఉంచేసి, మీడియం వద్దులేని లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అలా పక్కన వదిలేయండి. నేను ఇక్కడ ఫస్ట్ ఇలా కలిపేసాను కదా, సో అలా మీరు కలపకుండా వదిలేయండి. ఇక్కడ నేను నట్స్ అనేవి 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. బాదం ప్లస్ కాజు 2 కలిపి 1/2 కప్ అనేవి నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవైతే సరిపోతుంది. సో ఇలా మొత్తం ఫైన్గా చాప్స్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా అలాగని చిన్నవి లేకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా క్యారమలైజ్ అవుతుంది కదా షుగర్, ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యూజ్ చేశాను. అసలు మీరైతే వాటర్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎందుకు యూజ్ చేశానంటే ఫస్ట్లో నేను కలిపేశాను కదా, దానివల్ల కింద మాడిపోతూ ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే కనుక మాడిపోవడం ఇలాంటివి వస్తే అప్పుడు కొంచెం వాటర్ యూజ్ చేయండి. మరి ఎక్కువగా వాటర్ యూజ్ చేయకండి. 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ కావాల్సినంత కొంచెం యూజ్ చేసుకోండి. మళ్ళీ అది నార్మల్గా మొత్తం కరిగిపోతుంది షుగర్. ఇక్కడ షుగర్ని మొత్తం నేను మెల్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో షుగర్ ఇలా క్రిస్టల్స్గా ఉంటే కనుక బటర్ స్కాచ్ నట్స్ రావు, అంత పర్ఫెక్ట్గా ఉండవు. సో మొత్తం క్యారమలైజ్ అయిపోవాలి. ఇలా షుగర్ని క్యారమలైజ్ చేసుకోండి. ఏం లేదండి, ఇక్కడ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎలాగైతే మెల్ట్ అయిపోయిందో అలా మెల్ట్ అయిపోవాలి. ఎక్కడ క్రిస్టల్స్ లేకుండా చక్కగా మెల్ట్ అయిపోతుంది. మీరు చక్కగా సిమ్లో అయినా ఉంచేసుకొని అలా కలపండి, సరిపోతుంది. ఎక్కువగా మీరు వాటర్ని యాడ్ చేసుకోకండి, మళ్ళీ తర్వాత పాకం గట్టి పడడానికి లేట్ అవుతుంది. ఇంకా 2-3 బాయిలింగ్ పాయింట్స్ వచ్చేంత వరకు ఇలాగా బాయిల్ చేసుకోండి. నా ఛానల్లో బేకింగ్ రెసిపీసే కాకుండా కుకింగ్ రెసిపీస్ కూడా చాలా వరకు అప్లోడ్ చేస్తానండి. నేను ఫ్రస్ట్రేట్ అయ్యే రెసిపీస్ ఏమేమి ఉంటాయో వాటిని నేను మోడిఫికేషన్స్ చేసి ఎలా చేశానో ఆ రెసిపీస్ అన్నిటిని నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు బేకింగ్ రెసిపీస్ కోసం ఎక్కడ మీరు క్లాసెస్ తీసుకోవాల్సిన పని లేదండి, అమౌంట్ కట్టి. సో ఫ్రీగానే నా ఛానల్లో మీకు గైడ్ చేస్తాను. నా ఛానల్లో అన్ని వీడియోస్ చూసేయండి అండ్ ముందుగా పెట్టబోయే ప్రతి వీడియోని చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్లో క్యారమలైజ్ అయిన షుగర్ని కొంచెం యాడ్ చేశాను ఒక స్పూన్తో. చూసారా ఎలా ఉందో? అండ్ చాలా ఇలా క్రిస్పీగా రావాలి. ఇలా పైనుంచి వాటర్లో పడేస్తే సౌండ్ రావాలి. సో ఆ బౌల్లో టంగ్ అనే సౌండ్ అనేది రావాలి కంపల్సరీ. సో అప్పుడే నట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, లేదంటే రావండి, జిగురుగా ఉంటుంది. సో ఖచ్చితంగా అది మీరు టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను, ఇందులో చాప్ చేసిన నట్స్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో బటర్ కానీ గీ కానీ కొంచెం 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఇలాగా బ్రష్తో గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నట్స్ యాడ్ చేయగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆ వేడికే ఆటోమేటిక్గా నట్స్ అనేవి కుక్ అయిపోతాయి. సో ఎక్కువసేపు అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు ఏ ప్లేట్లో అయితే మనము గ్రీస్ చేసుకున్నామో ఆ ప్లేట్లో ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నట్స్వి. దాన్ని 1 to 2 అవర్స్ వరకు పక్కన పెట్టేయండి. సో ఇలాగా 2 అవర్స్ వరకు చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఎలా టైట్గా అయిపోయిందో అండ్ ఈజీగా రిలీజ్ అయిపోతుంది. జస్ట్ మీరు ట్యాప్ చేస్తే సరిపోతుంది.
ఈజీగా రిలీజ్ అయిపోతుంది. దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ మీద క్యారమలైజ్డ్ అయిన ఈ నట్స్ అనేవి యాడ్ చేసుకొని ఇలాగా మొత్తం ఇలాగా స్మాష్ చేసుకోండి. మీ దగ్గర పప్పు గుత్తి కానీ ఇంకేమైనా ఇలా నా చేతిలో ఉన్నది లాంటిది ఒక గట్టిది ఏమైనా ఉంటే దాంతో స్మాష్ చేసుకోండి. ఫైన్గా పార్టికల్స్ వచ్చేంత వరకు మనం నెట్స్కి ఎలా ఏ సైజులో కావాలో ఆ సైజు వచ్చేంత వరకు చేసుకోండి. లేదా మీరు ప్లేట్లో కూడా యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. చూడండి నేను ఇలా ఫైన్గా ఎలా చేసుకున్నానో ఈ సైజ్ నట్స్ అయితే నాకు సరిపోతుంది. నేను ఇది దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను ఎంత ఫైన్గా వచ్చాయి అనేవి. అండ్ చాలా బాగుంటాయి ఈ నట్స్ అనేవి. కేక్స్ ఫిల్లింగ్స్లో బేకరీలో వాళ్ళలాగా బటర్ స్కాచ్ నట్స్ మనం యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే హోమ్ మేడ్ ఉంటుంది. అండ్ మనం హోమ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఈ నట్స్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మనం బేకరీస్ నట్స్ చూసుకుంటే కనుక ఇలా డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేవి వాళ్ళు యాడ్ చేయరు. ఓన్లీ క్యారమలైజ్డ్ ఇందాకలో షుగర్ ఉంటుంది కదా, ఆ క్యారమలైజ్ షుగర్నే ఇలా మొత్తం దంచేసినవి ఉంటుంది అండ్ రెడీమేడ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. నట్స్ అనేవి ఉండవు, వాటినే యాడ్ చేసేస్తారు. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా రెసిపీస్ అన్నిట్లో, నా బిజినెస్ రెసిపీస్లో బటర్ స్కాచ్ కేక్ అనేది చాలా ఫేమస్. ఎన్నిసార్లు వస్తుందో వీక్లీ ట్వైస్ అయినా బటర్ స్కాచ్ కేక్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇది నేను బటర్ స్కాచ్ సాస్ చూపిస్తున్నాను. ఇందాక మనం కూలింగ్ కోసం పక్కన పెట్టేసాం కదా, అది రూమ్ టెంపరేచర్లోకి రాగానే చూడండి ఎంత థిక్గా అయిపోయిందంటే చాలా బాగుంటుంది. అప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే లూజ్గా ఉంటుంది కదా, సో తర్వాత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది, మరీ థిక్గా ఉండదు. దీంతో మీరు డ్రిప్పింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్ అండ్ నట్స్ని ఇలాగే ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. అండ్ మీ బిజినెస్లో కూడా యాడ్ చేసుకోండి, లేదంటే మీ ఇంట్లోనే కేక్స్ చేసి అందులో యాడ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేది నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో క్విక్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛానల్లో మీరు కంటెంట్ నచ్చినట్లయితే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.